హలో కాంపిటీటర్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ ఛానల్. మీరే కానీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, ఎవరైతే ఐపీఎస్ పిఓ మెయిన్స్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. అలానే ఈ ఐపీఎస్ పిఓ ఎవరైతే మనకి క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి, వాళ్ళకి ఆనందంతో పాటు కొంచెం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా అని చిన్న ఫియర్ కూడా ఉంటుంది ఫస్ట్ టైం. సో ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అలానే మనకి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. అంటే ఇవి ఖచ్చితంగా తెలుసుకొని వెళ్తే బెటర్, అడుగుతారా అడగరా అని అయితే కాదు, బట్ మీకు ఎక్కడో దగ్గర యూజ్ అయితే అవుతుంది. మీరు కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా సరే క్వశ్చన్ వాళ్ళు ఏదైనా మీకు ఎందులో క్వశ్చన్ అడగమంటారు అన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్, అంటే కొన్ని క్వశ్చన్స్ అయినా మీరు బాగా ప్రిపేర్ అయి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏదో ఎక్కువ నేర్చేసుకోవాలి, ఎక్కువ నేర్చేసుకుంటే ఎక్కువ చెప్పచ్చు, అలా చెప్పడం వల్ల మనకి ఎక్కువ మార్క్స్ పడతాయి. ఇలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. మీరు నేర్చుకుందైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఆ పర్ఫెక్షన్తో ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే పడతాయి. ఓకేనా? కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూటిలైజ్ అవుతుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, దానికి నేను ఏం ఆన్సర్స్ చెప్పాను, అలానే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే మీరు కొన్ని క్వశ్చన్స్ బాగా నేర్చుకుని వెళ్తే మీకు బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. అలానే మీరే కనుక 2024 అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వని వాళ్ళు చూస్తున్నారో, లేదా ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీకు క్రాక్ చేసేస్తామో, ఒకవేళ చేయని పక్షంలో ఎవరైనా సరే కంప్లీట్ బ్యాంకింగ్ కోర్స్ కావాలి అనుకున్నట్టయితే మా గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే మీకు విజయ పదం బ్యాచ్ అనే February 19th నుంచి లాంచ్ చేస్తున్నాం. కంప్లీట్ బ్యాంకింగ్, మనకి ఇంగ్లీష్, క్వాంటు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా మేము చెప్తాము. 6 months కోర్స్, ఇది వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. వెరీ అఫోర్డబుల్ ప్రైస్లోనే మేము ఆఫర్ చేస్తాము. అలానే మీకు మాక్ టెస్టులు రాయాలనుకున్నా సరే మన వెబ్సైట్ www.governmentjobgenius.com అయినా సరే మీరు ప్లే స్టోర్ నుంచి గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది. అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా డైలీ ఫాలో అవ్వండి, ఎందుకంటే డైలీ ఫైనాన్షియల్ న్యూస్ కానీ అలానే మనం డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా సరే ఫాలో అవ్వనట్టయితే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి మనకి ఇవి డిస్కస్ చేద్దాం. తర్వాత నాకు ఏ క్వశ్చన్స్ అడిగారో, నేను ఏం ఆన్సర్స్ చెప్పానో, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనకి ఇవి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ బ్యాంకింగ్ అని క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ ఈస్ బ్యాంకింగ్ అనేది 10 మందికి క్వశ్చన్ అడగచ్చు, అందరికి ఇంటర్వ్యూ వెళ్ళిన ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అడగచ్చు. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే మీ ఆన్సర్ ఎలా చెప్తున్నారని, అంటే ఏం చెప్తున్నారు, కొన్ని ఇంపార్టెంట్ ఆ డెఫినేషన్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ఉంచారా లేదా, ఆ వర్డ్స్ ఉంటేనే ఆ డెఫినేషన్కి అర్థం, అది మీకు బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు అని ఒక అర్థం వస్తుంది అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ బ్యాంకింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండ్స్ ఇట్ టు ద కస్టమర్స్ అని చెప్పేసి ఇంత సింపుల్గా చెప్తే మీకు తక్కువ మార్క్స్, అంటే ఇంటర్వ్యూయర్ కూడా కొంచెం మీ మీద చిన్న ఇంప్రెషన్ వస్తుంది, తక్కువ మార్క్స్ పడే అవకాశాలు ఉన్నాయి ఇలాంటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు. ఏంటంటే బ్యాంకింగ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అంతవరకు కరెక్ట్, విచ్ యాక్సెప్ట్స్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్. ఓకేనా? యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఆర్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ విచ్ ఆర్ రీపేయబుల్ ఆన్ డిమాండ్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. విచ్ ఆర్ ఏదైతే మనం డిపాజిట్స్ పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేసామో అవి వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకప్పుడు రీపే చేసేయాలన్నమాట. విచ్ ఆర్ రీపేయబుల్ ఆన్ డిమాండ్, ఇది ఫస్ట్ వర్డ్ ఈ బ్యాంకింగ్ డెఫినేషన్లో. అలానే అండ్ ఇక్కడ మనం డిపాజిట్స్ తీసుకున్నాం, దానికి ఒక పర్పస్ ఉండాలి కదా, ఏదైనా ఒక పని చేసామంటే దానికి ఒక రీజన్ ఉండాలి, లేకపోతే మనం చేయకూడదు. సో ఇక్కడ డిపాజిట్స్ తీసుకున్నారు, దానికి రీజన్ ఏంటి, ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ టు ద నీడీ పీపుల్. ఓకేనా? ఈ 2 పాయింట్స్, ఈ డెఫినేషన్ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. విచ్ బ్యాంకింగ్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ యాక్సెప్ట్స్ డిపాజిట్స్ ఆర్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ టు ద అదర్స్. ఓకేనా? ఎవరికైతే నీడీగా ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్నారో, ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో, ఎవరైనా ఎడ్యుకేషన్ చేయడం కోసం డబ్బులు కావాలనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట. సో ఇది మనకి బ్యాంకింగ్ అంటే ఇంపార్టెంట్ ఏంటి, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ విచ్ ఆర్ రీపేయబుల్ అండ్ డిమాండ్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ టు ద నీడీ సెక్టర్స్ అండ్ నీడీ పీపుల్.
ఓకేనా, అది ఫస్ట్ క్వశ్చన్ కోసం ఆన్సర్ అయితే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు. ఓకేనా, అలానే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిమాండ్ డిపాజిట్ అండ్ టర్మ్ డిపాజిట్. ఓకే, ఇక్కడ మనకి డిమాండ్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్ 2 ఉన్నాయి. ఓకేనా, డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి, టర్మ్ డిపాజిట్ అంటే ఏంటి అడిగారు అనుకోండి. సో డిమాండ్ డిపాజిట్ అంటే విచ్ ఆర్ రీపేయబుల్ అండ్ డిమాండ్, ఎవరైతే డిమాండ్ చేస్తారో, ఎప్పుడైతే మనకి ఫర్ సపోజ్ సేవింగ్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, వాళ్ళు ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్ళొచ్చు, డబ్బులు అకౌంట్లో ఉన్నవి తీసుకోవచ్చు. అవునా, ఇప్పుడు మీ దగ్గర మీరు చాలా మంది అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్ళినప్పుడు డబ్బులు వెంటనే ఇస్తారు మనకి. అవునా, సో అలాంటప్పుడు డిమాండ్ డిపాజిట్ అవుతుంది అనమాట. అదే మీరు టర్మ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైంకి, ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 1 lakh క్యాష్ ఉంది, ఆ 1 lakh క్యాష్ని మీరు డిపాజిట్ చేస్తారు 1 year కని. సో 1 year, సో ఇక్కడ ఏమవుతుంది, ఒక టర్మ్, ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది. ఓకేనా, ఈ స్పెసిఫిక్ టైం ఉన్నదాన్ని మనం టర్మ్ డిపాజిట్ అంటాం. అలానే మనకి ఎప్పుడైతే మనకి డబ్బులు మనం డిమాండ్ చేసి తీసుకో, ఆ డిమాండ్ మనకి అవసరాన్ని బట్టి డబ్బులు అనేది తీసుకుంటున్నాం, అప్పుడు మనం డిమాండ్ డిపాజిట్ అంటారు. ఓకేనా, అలానే మనకి ఎస్బీఐ అకౌంట్, సేవింగ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఈ డిమాండ్ డిపాజిట్కి మనకి సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పాం. టర్మ్ డిపాజిట్కి ఎగ్జాంపుల్స్ అడిగారు అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి, ఆర్డి, రికరింగ్ డిపాజిట్. ఓకేనా, ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి మనకి, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమవుతుందంటే ఒక అమౌంట్ అనేది ఫస్టే ఫిక్స్ అయిపోతారు మీరు. ఫర్ సపోజ్ 50,000 అనుకోండి, 50,000 రూపీస్ మీరు ఇచ్చేసి ఒక 1 yearకి అలా వేసేసి ఉంచేస్తారని. అదే మనకి రికరింగ్ డిపాజిట్ అనుకోండి, రికరింగ్ డిపాజిట్ ఏంటంటే మంత్లీ మనకి పేమెంట్స్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ మీకు సేవింగ్స్, మీ శాలరీ అంతా పోగా ఒక 1000 రూపీస్ సేవ్ చేసుకోవాలి అనుకున్నారు మంత్లీ. సో మంత్లీ 1000 రూపీస్. ఓకేనా, మంత్లీ 1000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ అంటే ప్రతి మంత్ కూడా 1000 అలా మీరు సేవ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోతారు, ఆ అమౌంట్ మీరు 1 year, 2 year, 3 years మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో డిఫరెన్స్ అడుగుతారు. ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు, మీకు 15 years వరకు ఫిక్స్డ్ డిపాజిట్ కావాలని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం చేయలేము. సో ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక మినిమం టర్మ్, అలానే మ్యాక్సిమం టైం పీరియడ్ ఉంటుంది. అలానే ఆర్డి, రికరింగ్ డిపాజిట్ కూడా మినిమం మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆర్డి అంటే మనకి మినిమం అంటే 6 months వరకు వేసుకోవచ్చు. ఆర్డీకి మినిమం టైం 6 months. ఓకేనా, మ్యాక్స్ 10 years. 10 years వరకు మీరు సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక ఎంతో కొంత అమౌంట్ ఎవ్రీ మంత్ మీరు పే చేసుకోండి. అలానే మీకు 1 yearకి అదే మీకు ఎఫ్డి అనుకోండి, ఎఫ్డి మినిమం 7 days. 7 days తర్వాత మీరు కావాలంటే బ్రేక్ చేసేవచ్చు బాండ్, మినిమం 7 days అయినా ఉంచారు. మ్యాక్సిమం మీకు 10 years, ఇక్కడ కూడా మ్యాక్సిమం 10 years. ఓకేనా, ఇక్కడ మనకి డిమాండ్ డిపాజిట్, మనకి అలానే టర్మ్ డిపాజిట్. క్లియర్ కదా, డిమాండ్ డిపాజిట్ అంటే ఆన్ డిమాండ్ we can give the money. అలానే మనకి టర్మ్ డిపాజిట్ అంటే ఎఫ్డి, ఆర్డి అంటే విత్ ఇన్ స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది మనీకి మనం మెచ్యూర్ అవ్వడానికి. ఆ స్పెసిఫిక్ టైం ఉంది కాబట్టి అక్కడ టర్మ్ డిపాజిట్ అంటే పర్టికులర్ టర్మ్ అనేది ఉంటుంది ఆ మనీకి అయితే. సో అక్కడ ఆ రెండింటి డిఫరెన్స్. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సేవింగ్ అకౌంట్, ఎస్బీ అంటే సేవింగ్ అకౌంట్, సిఏ అంటే కరెంట్ అకౌంట్. సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే, సేవింగ్ అకౌంట్లో ఏం చేస్తాం, బ్యాంక్ అనే వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారు కస్టమర్స్కి. కరెంట్ అకౌంట్ నో ఇంట్రెస్ట్. కరెంట్ అకౌంట్కి నో ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సేవింగ్ అకౌంట్లో ఎంతైతే ఇంట్రెస్ట్ బ్యాంక్ పే చేస్తున్నారో అంత ఇంట్రెస్ట్ పే చేస్తారు. అప్పుడు ఎందుకు మరి కరెంట్ అకౌంట్ అంటే, కరెంట్ అకౌంట్ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, దాని మీద రిస్ట్రిక్షన్స్ కానీ ఏముండవు. సేవింగ్ అకౌంట్ మీద మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసుకుని ట్యాక్స్ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో వాళ్ళకి సేవింగ్ అకౌంట్ కాదు, వాళ్ళకి కరెంట్ అకౌంట్ యూజ్ చేసుకోవాలి. ఇది నార్మల్ ఇండివిజువల్స్ అంటే జనరల్గా ఇండివిజువల్స్ ఎవరైతే సేవింగ్స్ కోసం ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి సేవింగ్ అకౌంట్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం కరెంట్ అకౌంట్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, సేవింగ్ అకౌంట్లో మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అయితే రాదు. ఓకేనా, నెక్స్ట్ అలా రోల్ ఆఫ్ పిఓ. రోల్ ఆఫ్ పిఓ అన్నా సరే
మేము మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి, మిగతా అంతమంది ఆస్పిరెంట్స్ ఆర్ ఎంతమంది క్యాండిడేట్స్లో మేము మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలన్నా సరే, రోల్ ఆఫ్ పీఓ అన్నా సరే, మీరు పీఓ అయిన తర్వాత ఏం చేస్తారన్నా సరే, వీటిలన్నింటిలో కూడా ఒకటే ఆన్సర్ చెప్పండి. రోల్ ఆఫ్ పీఓ ఏంటంటే మీకు బ్యాంక్ అంటే అర్థం అవ్వాలి. ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే మనకు బిజినెస్ అన్నమాట, బిజినెస్ చేస్తుంది బ్యాంకు. సో ఏంటి, ఇప్పుడు మీరు పీఓ అయిన తర్వాత, ప్రొబేషనరీ ఆఫీసర్ అయిన తర్వాత మీరు ఏంటి, ఎప్పుడు కూడా బ్యాంక్ ప్రాఫిట్స్ కావాలని ఆలోచించాలి. సో బ్యాంక్ ప్రాఫిట్స్ కావాలంటే మీరు ఏం చేయాలి, బ్యాంక్ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించాలి. సో బ్యాంక్ యొక్క ఎక్స్పెండిచర్ని ఎలా తగ్గిస్తాం మనం, ఫర్ సపోజ్ మనకి బ్యాంక్ మెయిన్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఇంట్రెస్ట్ పే చేయడం. సో కస్టమర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇక్కడ మనకి ఎస్బీఐ అకౌంట్లో మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తామంటే మనం హార్డ్లీ 2.5 నుంచి 3, అంటే బ్యాంక్ టు బ్యాంక్ వ్యారీ అవుతుంది. సో ఇప్పుడు 2.75% ఇంట్రెస్ట్ పే చేయడం, కొన్ని బ్యాంక్స్ 3%, కొన్ని బ్యాంక్స్ 2.5% అలాగా మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి రోల్ ఆఫ్ పీఓ అంటే మీరు ఎక్కువగా ఏంటంటే ఈ ఎస్బీఐ అకౌంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీ బ్యాంక్ మంచి సర్వీస్ ఇస్తాము అని చెప్పేసి సేవింగ్స్ అకౌంట్స్ కానీ లేదా కరెంట్ అకౌంట్స్ కానీ ఎక్కువగా ఓపెన్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సేవింగ్ అకౌంట్ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేశారో వాళ్ళు ఏదో పర్పస్, అంటే సేవింగ్ అకౌంట్ ఉన్నదే సేవింగ్స్ అనేవి చేసుకోవడానికి. సో ఖచ్చితంగా అందులో డబ్బులు వేసుకోవడమో లేకపోతే ఎవరైనా వేస్తే అందులో ఉంచుకోవడం, ఏదో ఒకటి ఆ సేవింగ్ అకౌంట్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఆ మనీని మనం ఏం చేస్తాం, ఎక్కువ ఇంట్రెస్ట్కి అంటే 10%కి అలా ఇంట్రెస్ట్కి మనం లోన్స్ అనేవి ఇస్తాం. సో 2.75 మన కస్టమర్కి ఆఫర్ చేస్తున్నాం, 10% అనేది మనం బయట కస్టమర్స్ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రాఫిట్, అక్కడ మనకి ప్రాఫిట్ వస్తుంది బ్యాంక్కి సంబంధించి. సో ఇక్కడ ఏంటి, మనకి అప్పుడు ఎస్బీఐ అకౌంట్ కరెంట్ అకౌంట్ చూసుకున్నట్టయితే ఆ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ మనం ఆఫర్ చేసే తక్కువ వస్తుంది, మనకి ఇన్కమ్ వచ్చేది, అంటే ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఇన్కమ్ వచ్చేది మనకి ఎక్కువ వస్తుంది అనమాట. అలానే మనకి ఈ ఫైనాన్స్ కాకుండా నాన్ ఫైనాన్షియల్ ద్వారా కూడా మనకి బ్యాంక్స్ ప్రాఫిట్స్ తీసుకురావచ్చు. ఏ విధంగా అంటే మనం లాకర్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ లాకర్ ఫెసిలిటీస్ మీద మనకి రెంట్ అనేది పే చేస్తారు. సో ఆ లాకర్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం వల్ల కస్టమర్స్కి మనకి రెంట్ అనేది వస్తుంది. సో అలా ప్రాఫిట్ అనేది మనం బ్యాంక్కి రాబెట్టచ్చు. సో ఈ 2 పాయింట్స్ అంటే ఎక్కువైతే మనం ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకురాస్తున్నాం అని చెప్పి ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. సో ఈ క్వశ్చన్కి ఇలాంటి ఆన్సర్ చెప్తే మీకు మంచిగా ఒపీనియన్ వస్తుంది, ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్ దగ్గర కూడా మీకు మంచి మార్క్స్ అయితే పడతాయి. అలానే మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, రెపో రేట్ ఏంటంటే మనకి ఫర్ సపోజ్ ద ఇంట్రెస్ట్ బ్యాంక్ పేస్ టు ఆర్బీఐ, ఓకేనా, ఫర్ ద లోన్ దే హ్యావ్ టేకెన్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే బ్యాంక్ అవసరం వచ్చింది, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏదైతే మనకి అక్కడ ఆ డబ్బులు తీసుకున్న దాని మీద అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుందో దాన్ని మనం రెపో రేట్ అంటాం. ఓకేనా. అలా రివర్స్ రెపో రేట్ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి పే చేసే ఇంట్రెస్ట్ రివర్స్ రెపో రేట్ అంటాం. అలానే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ద షేర్ ఆఫ్ ఎన్డిటిఎల్ దట్ బ్యాంక్ మస్ట్ డిపాజిటెడ్ విత్ ఆర్బీఐ. మస్ట్ అంటే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఏంటంటే ఎన్డిటిఎల్ అయితే షేర్, ఎన్డిటిఎల్లో షేర్ ఉంటుంది, ఆ షేర్ క్యాష్ రిజర్వ్ రేషియో మనకి మానిటరీ పాలసీ అప్పుడు అనౌన్స్ చేస్తారు క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉంచాలని. ఆ షేర్ ఎన్డిటిఎల్లో ఆ షేర్ అనేది మనకి ఖచ్చితంగా అంటే కన్ఫామ్గా అందులో మార్చడానికి ఎవరు నేను రిజర్వ్ అనేది ఉంచను అన్నట్టయితే కుదరదు. ఖచ్చితంగా బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ వాళ్ళతో ఆ క్యాష్ అనేది రిజర్వ్ పెట్టుకోవాలి. సో దాన్ని మనం సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. దగ్గర మనం షేర్ ఆఫ్ ఎన్డిటిఎల్ అని ఒకటి మాట్లాడుకుందాం. సో షేర్ ఆఫ్ ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. సో నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ ఏంటంటే మనకి టోటల్గా బ్యాంక్స్కి డిపాజిట్స్ వస్తాయి, 1 డేలో బ్యాంక్స్ డిపాజిట్స్ వస్తాయి. ఆ డిపాజిట్స్ తర్వాత లయబిలిటీస్ కూడా ఉంటాయి, అంటే బ్యాంక్ కట్టాల్సినవి ఉంటాయి. బ్యాంకు ఫర్ సపోజ్ బ్యాంక్ ఒకరికి లోన్ ఇచ్చింది అనుకో, లోన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, అది మనకి అసెట్. అలానే మనకి మనం కస్టమర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తాం, అది మనకి లయబిలిటీ, అంటే మనం వాళ్ళకి పే చేస్తున్నాం, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో ఏదైతే మనకి టోటల్గా మనకు వచ్చిన సేవింగ్స్ వచ్చినాయో అందులో నుంచి మన లయబిలిటీస్ తీసేస్తే, బ్యాంక్ యొక్క లయబిలిటీస్ తీసేస్తే
రిమైనింగ్ మనకి నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ NDTL అనేది అవుతుంది. చూడండి నేను బ్రీఫ్గా చెప్తున్నా, మొత్తం ఈ వీడియోలోనే మొత్తం మ్యాంగ్ అంతా చెప్పాలంటే కుదరదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. సో NDTL అనేది ఉంటుంది. ఆ షేర్లో ఏదైతే NDTL ఉందో అందులో కొంత షేర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అయితే మాత్రం ఉంచాలి. దాన్ని మనం CRR అని అంటాం. ఓకేనా. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏంటి? సో ఏవైతే బ్యాంక్స్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 20 బ్రాంచెస్ ఇన్ ఇండియా, ఐదర్ ఫారెన్ బ్యాంక్స్ అవ్వచ్చు ఆర్ ఇండియన్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఏంటంటే 20 బ్రాంచెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో నాకు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, అలా నాకు రోల్ ఆఫ్ PO కూడా క్వశ్చన్ అడిగారు, నేను అదే ఆన్సర్ చెప్పాను. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ మనకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి ప్రతి బ్యాంకు కూడా, ఏవైతే బ్యాంక్స్ 20 బ్రాంచెస్ కన్నా ఎక్కువ ఉన్నాయంటే మనకి నేను అప్పుడు చెప్పా 40% అని చెప్పాను. సో 40% చెప్పిన తర్వాత నాకు మళ్ళీ క్వశ్చన్ అడిగారు, అందులో అగ్రికల్చర్కి ఎంత ఇస్తామని అడిగారు. సో అగ్రికల్చర్ అంటే కూడా నాకు తెలుసు 18% ఇస్తామని. ఓకే, ఇక్కడ వరకు నాకు క్లియర్. తర్వాత క్వశ్చన్ ఏం అడిగారు తెలుసా, అగ్రికల్చర్ 18% ఇస్తానని చెప్పిన తర్వాత మార్జినల్ ఫార్మర్స్ స్మాల్ ఫార్మర్స్ తెలుసా అని అడిగారు. తెలుసు సార్ అని చెప్పారు. సో ఇక్కడ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు, స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరు అని అడిగారు. సో మార్జినల్ ఫార్మర్స్ అంటే మనకు తెలుసు 2.5 acres ఆర్ 1 hectare ల్యాండ్ ఉన్న వాళ్ళని మనం మార్జినల్ ఫార్మర్స్ అంటాం. అంటే మోర్ దెన్ 1 acre అండ్ లెస్ దెన్ 2 hectares ఆర్ మోర్ దెన్ 2.5 acres లెస్ దెన్ 5 acres ల్యాండ్ ఉన్న వాళ్ళని మనం స్మాల్ ఫార్మర్స్ అంటాం. సో ఇక్కడ వీళ్ళిద్దరు తెలుసు కదా నీకు. ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో మీకు 40% కంప్లీట్గా ఇవ్వాలి బ్యాంక్స్, 20 బ్రాంచెస్ మోర్ ఉన్న వాళ్ళని చెప్పారు. అందులో అగ్రికల్చర్కి 18% ఇవ్వాలని చెప్పారు. సో ఇక్కడ మార్జినల్ ఫార్మర్స్కి స్మాల్ ఫార్మర్స్కి ఏదైతే మన అగ్రికల్చర్లో 18% ఇస్తామో అందులో ఎంత ఇవ్వాలి అని చెప్పి అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నాకు తెలియదు, ఖచ్చితంగా చెప్పేసాను నాకు తెలియదు సార్, నేను ఎప్పుడు వినలేదు కూడా అని చెప్తే, సో ఎంట్రీ బోర్డ్ ప్యానల్ మెంబర్స్ నాకు చెప్పారు 8% అనేది మనం అక్కడ మార్జినల్ ఫార్మర్స్కి స్మాల్ ఫార్మర్స్కి ఇవ్వాల్సింది ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే మనకి MSMEs మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి, అలానే వీకర్ సెక్షన్స్ ఉంటారు వాళ్ళకి అలానే అగ్రికల్చర్ మీద ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనం 40% ఏవైతే అడ్వాన్సెస్ లోన్స్ ఇస్తామో అందులో 40% ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలన్నమాట. ప్రతి బ్యాంకు కూడా ఐదర్ ఫారెన్ బ్యాంక్ ఆర్ ఇండియన్ బ్యాంక్ విచ్ హ్యావ్ మోర్ దెన్ 20 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా, టోటల్గా 20 బ్రాంచ్ల కన్నా ఎక్కువ ఉన్న ప్రతి బ్యాంకు కూడా ఇది ఫాలో అవ్వాల్సిందే 40%. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అవసరమవుతుంది మీకు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక బ్యాంకు ఫెయిల్స్ టు మీట్ దిస్ క్రైటీరియా, అంటే మనకి 40% అనేది మా బ్యాంక్ అనేది అచీవ్ చేయలేదు ఆ పర్టికులర్ ఇయర్లో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఒకవేళ మనకి నాబార్డ్ అనేది ఉంటుంది, ఇండియన్ బ్యాంక్ అనుకోండి, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్లో RIDF అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. ఓకేనా. ఇండియన్ బ్యాంక్ అనుకోండి, ఫర్ సపోజ్ ఒక 100 రూపీస్ లోన్ ఇచ్చారు అనుకోండి ఇండియన్ బ్యాంక్, అందులో 40% అంటే 40 రూపీస్ అనేది ఏం చేయాలి? ఈ ప్రయారిటీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, MSME, వీకర్ సెక్షన్స్ వీళ్ళకి లోన్స్ ఆర్ అడ్వాన్స్ అని ఆఫర్ చేయాలి. కానీ ఇండియన్లో ఉన్న బ్యాంక్ అంటే ఇండియాకి సంబంధించిన బ్యాంక్ ఓన్లీ 28 రూపీస్ మాత్రమే మనకి లెండింగ్ చేసింది. సో రిమైనింగ్ షార్ట్ అండ్ 12. సో ఆ 12ని ఏం చేయాలంటే ఇండియన్ బ్యాంక్ అయితే ఈ నాబార్డ్ RIDF అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. అదే ఒకవేళ ఫారెన్ బ్యాంక్ అనుకోండి, ఫారెన్ బ్యాంక్ అయితే మీరు వినే ఉంటారు SIDB, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SIDB, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులోని మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తుంది ఫారెన్ బ్యాంక్స్ అయితే. ఓకేనా. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు రెండు కూడా యూజ్ అవుతాయి. అలానే మనకి వాట్ ఈజ్ NPA అని అడుగుతారు. సో NPA అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే ఒక స్టాండర్డ్ అసెట్ వేరు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ వేరు. ఓకేనా. ఒక అసెట్ నుంచి మనకి ఏం రావాలి? ఇన్కమ్ అనేది రావాలి. ఓకేనా. ఎప్పుడైతే the asset is considered to be non-performing when it ceases to generate income
ఫర్ మోర్ దెన్ 3 months. అంటే ఫర్ సపోజ్ మీరు ఒకరికి లోన్ ఇచ్చారు, ఎన్పి ఇస్ నథింగ్ బట్ బ్యాడ్ లోన్ అనమాట. అంటే అక్కడ డిఫాల్ట్ చేశారని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎన్పిఏ వేరు, డిఫాల్ట్ వేరు. ఓకేనా? డిఫాల్ట్ అనేది మన డిఫరెంట్ డెఫినేషన్ వస్తుంది, ఎన్పి అంటే డిఫరెంట్ డెఫినేషన్ వస్తుంది. ఎన్పి అంటే బ్యాడ్ లోన్ అని, డిఫాల్ట్ అంటే మనకి అక్కడి నుంచి కంప్లీట్గా లోన్ అనేది మనకి రాదు ఇంకా. సో మనకి ఇక్కడ ఆ డబ్బులు వదిలేయడం అనమాట. సో అలాంటప్పుడు మనం డిఫాల్ట్ అంటాం. సో ఎన్పిఏ అంటే ఏంటంటే మన ఫర్ సపోజ్ లోన్ ఇచ్చిన తర్వాత ఒక 3 నెలలు అంటే 90 days వరకు either ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్స్టాల్మెంట్ ఏదో ఒకటి మనకు రావడం మానేసింది అనుకోండి, ఇట్ సీజెస్ టు జనరేట్ ఇన్కమ్. అసెట్ విచ్ సీజెస్ టు జనరేట్ ఇన్కమ్ టు అవర్ బ్యాంక్ ఈస్ కాల్డ్ ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. అదే స్టాండర్డ్ అసెట్ అనుకోండి, మనకి కంప్లీట్ రీపేమెంట్స్ కానీ క్లియర్గా ఉంటాయి. ఓకేనా? దాన్ని మనం స్టాండర్డ్ అసెట్ అంటాం. ఫస్ట్ ఎన్పిఏ వస్తుంది. సో 3 months వరకు ఏదైతే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లేదు అసెట్ నుండి, దాన్ని మనం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఓకేనా? ఇందులో మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్, ఇవన్నీ కూడా బ్యాంక్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేయలేము. ఓకేనా? ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఇవి కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఫర్ సపోజ్ మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు, ఒక పాన్ కార్డు, ఒక రేషన్ కార్డు తీసుకొని వచ్చి మీకు అకౌంట్ ఓపెన్ చేయమంటారు. అకౌంట్ ఓపెన్ చేయమన్నప్పుడు మీరు చేస్తారా చేయరా అంటే మీ ఆన్సర్ ఏం చెప్పాలంటే no, we can't open account by seeing the documents of PAN card or ration card. ఎందుకంటే they are not officially valid documents. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే OVD అంటే అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. ఏంటి అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే మీ పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు. ఓకే, గుర్తుపెట్టుకోండి. పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఈ 4. అలానే మనకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది ఉంటుంది. ఆ రిజిస్టర్లో మీ పేరు కానీ నమోదు అయినట్టయితే దాన్ని కూడా మనం అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఓవిడి అంటాము. అలా కాకుండా మనకి NREGA వాళ్ళ జాబ్ కార్డు ఉంటుంది. ఆ జాబ్ కార్డు అఫీషియల్ సంతకం ఉంటే దాన్ని కూడా మనం ఓవిడి అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్గా మనకి కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ చూసుకొని మనం అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. బట్ ఏంటంటే రేషన్ కార్డు, పాన్ కార్డు అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే కాదు. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకా జనరల్ క్వశ్చన్ అంటే ఫర్ సపోజ్ వేరే స్టేట్ నుంచి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చారు ఒక కస్టమర్. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఈ ఓవిడి ఏదైతే మన అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చెప్పుకున్నామో ఇవేవి లేవు. సో అలాంటప్పుడు వచ్చారు, ఇక్కడ జాబ్ చేసుకుంటా, నాకైతే ఏ ప్రూఫ్స్ లేవు, నాకు ఒక అకౌంట్ కావాలి అని చెప్పేసి అడిగితే మీరు ఓపెన్ చేస్తారా చేయరా అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు ఆన్సర్ ఏమి ఉండాలి? ఖచ్చితంగా ఓపెన్ చేస్తామని ఉండాలి. కానీ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా ఓపెన్ చేయకూడదు కదా. ఇక్కడ ఎలా ఓపెన్ చేస్తామంటే స్మాల్ అకౌంట్ అనేది ఉంటుంది. అంటే డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు, స్మాల్ అకౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 1 year కల్లా వాళ్ళ ప్రూఫ్స్ అవి సబ్మిట్ చేసుకోవాలి. స్మాల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీద స్మాల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. సో అప్పుడు కూడా మీ ఆన్సర్ అనేది ఎస్ఐ ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని మీరు ఎక్కువగా ఏదో చదివేయాలి, అప్పుడు మనకి ఎక్కువ ఏదైనా చెప్పేస్తాము, ఇవన్నీ కూడా పెట్టుకోవద్దు. మీరు ప్రిపేర్ అయిన 10 questionలో 20 questionలో 25 questionలో పర్ఫెక్ట్గా రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇవి కాకుండా మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే ఏమైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మన యాప్ గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలానే మన యాప్లో డౌట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ కామెంట్ చేయడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే అక్కడ డౌట్ సెక్షన్లో అయినా మీరు కనుక పోస్ట్ చేసినట్టయితే నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? అలా నా పర్సనల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా ఇంటర్వ్యూ అయితే చాలా స్మూత్గా జరిగింది. అసలు చాలా స్మూత్. అంటే అసలు ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్సా నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, వాళ్ళు కూడా మనలాగా ఎంప్లాయీస్. అంటే మన స్టేజ్ దాటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఏ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ కూడా వీళ్ళకి జాబ్ రాకుండా చేయాలని కానీ లేకపోతే తక్కువ మార్కులు వేయాలని కానీ ఎవ్వరు కూడా అనుకోరు. ఓకేనా? మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే, తెలుగు మాట్లాడతారా, ఇంగ్లీష్ మాట్లాడతారా, మీకు తమిళ, హిందీ ఏదైతే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారో అందులో మాట్లాడండి, తప్పేం లేదు, ఎవరేమనరు. ఓకేనా? ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే అక్కడ
చెప్పండి, వాళ్ళే రేటింగ్ చెప్తారు. ఓకేనా. నేను బాగా ఇబ్బంది పడిన క్వశ్చన్ ఏంటంటే, నాకు అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పే రోల్ ఆఫ్ పిఓకే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, ఇది నాకు ట్విస్టర్ వేశారు. అగ్రికల్చర్ అయిన తర్వాత మార్జినల్ స్మాల్ ఫార్మర్స్కి ఎంత ఇవ్వాలని చెప్పేసి అడిగారు. సో అదొకటి. అలా కాకుండా ఇంకో క్వశ్చన్ ఒకటి వచ్చు, ట్విస్ట్ ఇది కూడా ఏంటంటే, మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన తెలుసా అని అడిగారు. తెలుస్తారన్న. సో ఏంటంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అనేది లైఫ్ ఇన్సూరెన్స్, అలానే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన లైఫ్ ఇన్సూరెన్స్, అలానే మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఓకేనా. ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏజ్ అనేది 18 to 70 years ఉండాలి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనకి అయితే 18 to 50 years ఉండాలి. సో అప్పుడు ప్రీమియం ఏంటంటే, అప్పుడు సురక్ష బీమా యోజనకి 12 రూపీస్ ఉండేది 2020లో జనవరి. అలానే మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనకి 330 రూపీస్ ఉండే. ఇప్పుడు ఎంత అయిందంటే జీవన్ జ్యోతి యోజనకి 436 రూపీస్, అలానే సురక్ష బీమా యోజనకి 20 రూపీస్ అయితే ప్రీమియం పెరిగింది. బట్ అప్పుడైతే నేను చెప్పిన ఆన్సర్ చెప్పిన తర్వాత స్ట్రైట్గా ఒకటే అడిగారు. అసలు రెండు ఇన్సూరెన్స్లే, ఒకటేమో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అన్నారు, ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు కదా. సో ఇక్కడ కస్టమర్ వస్తారు మీ దగ్గరికి, వచ్చిన తర్వాత జీవన్ జ్యోతి కోసం అలాగే సురక్ష బీమా యోజన కోసం మీరు చెప్పారు కస్టమర్కి, దానికి 12 రూపీస్ ప్రీమియం, అలానే దీనికి 330 రూపీస్ ప్రీమియం అని చెప్పారు. సో ఇక్కడ కస్టమర్ ఒక డౌట్ అడుగుతారు, సో ఇది నాకు లైఫ్ ఇన్సూరెన్స్, ఒకవేళ జీవన్ జ్యోతి యోజనలో ఒకటే ఉంది నాకు, సో యాక్సిడెంట్ అయింది, నేను చనిపోయాను, అప్పుడు నాకు 2 lakh రూపీస్, సో ఇది చెప్పడం మర్చిపోయాను, 2 lakh రూపీస్ దేనికైనా సరే లైఫ్ కవర్ అనేది 2 lakh రూపీస్, 2 lakh రూపీస్ ఇస్తారా ఎవరైనా అడుగుతారు అని చెప్తారు. సరే ఇస్తానని చెప్తానని చెప్పాను. అప్పుడు మరి కస్టమర్ అడుగుతారు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎందుకండి, 330 రూపాయలు అయితే నాకు అన్ని కవర్ అయిపోతున్నాయి కదా, మళ్ళీ నాకు సంవత్సరానికి 12 రూపాయలు ఎందుకు నేను పెట్టుకోవాలి అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. అప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్తారని క్వశ్చన్ అయితే అడిగారు. సో బ్లాంక్ నాకు అప్పటి వరకు ఆ ఆలోచన కూడా రాలేదు. వాళ్ళు అడిగే వరకు నేను సింపుల్గా చెప్పా, తెలీదు సార్, తెలీదనే చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో ఏంటంటే మనకి ఏదైనా డిజేబిలిటీ వచ్చినప్పుడు, పర్మనెంట్ డిజేబిలిటీ మనకు 1 lakh రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సురక్ష బీమా యోజన. జీవన్ జ్యోతి యోజనలో మీరు యాక్సిడెంట్ ఏదైనా డిజేబిలిటీ వస్తే మీకు అందులో కవర్ ఉంటుంది, ఓన్లీ లైఫ్ కవర్, మీ లైఫ్కి ఏదైనా అయితేనే కవర్ వస్తుంది. బట్ ఇది సురక్ష బీమా యోజనలో మీకు యాక్సిడెంట్ ఏదైనా డిజేబిలిటీ వచ్చినట్టయితే దానికి 1 lakh రూపీస్ అనేవి ఆఫర్ చేస్తారని అప్పుడు ప్యానల్ మెంబర్సే నాకు చెప్పారు. ఓకే, ఇవన్నీ కూడా నా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. అలానే ఇంకో క్వశ్చన్ అడిగారు నాకు, బ్యాలెన్స్ షీట్ కోసం ఒక క్వశ్చన్ అడిగారు. సో బ్యాలెన్స్ షీట్ తెలుసు అన్నారు. బ్యాలెన్స్ షీట్ అంటే పేరు విన్నాను కాబట్టి తెలుసు అని చెప్పా. సో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో, అసెట్స్ ఏ సైడ్ ఉంటాయి, లయబిలిటీస్ ఏ సైడ్ ఉంటాయి అని అడిగారు. తెలియదు, అప్పుడు కూడా తెలియదనే చెప్పాను. సో ఇక్కడ ఇలా జరిగింది నా ఇంటర్వ్యూ. జస్ట్ 5 to 10 minutes, హార్డ్లీ 7 minutes అలా జరిగింది, అంతకన్నా ఎక్కువైతే అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే మనకి ఎక్కువ మార్కులు వేస్తారు, తక్కువసేపు ఉంచితే తక్కువ మార్కులు వేస్తారు, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. నాకు ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చినాయి, బట్ ఏంటంటే మెయిన్స్లో నాకు తక్కువ మార్క్స్ అవ్వడం వల్ల సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంటర్వ్యూకి పిఓ కూడా నాకు 0.8 ఆ మార్క్స్లో పోయింది. ఒక ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చింది. మెయిన్స్లో ఏంటంటే నాకు 2020లో 70.5కి అది కట్ ఆఫ్ తీశారు. నాకు వచ్చిన మార్క్స్ అయితే 74.5 దగ్గరలో వచ్చినాయి. చాలా తక్కువలో క్వాలిఫై అయ్యాను, బట్ ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వచ్చినాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన సబ్జెక్ట్ని మంచిగా అక్కడ డెలివరీ చేయండి, అంతవరకు ఆలోచించండి. ఎక్కువ చెప్పేయాలి, ఎక్కువ నేర్చేసుకోవాలి, ఎక్కువ చదివేయాలి, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవద్దు. ఓకేనా. ఎవరైనా సరే ఇంకా మా గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలానే విజయ్ పదం ఓకేనా కోర్స్ అయితే లాంచ్ అవబోతుంది. ఓకేనా, బెస్ట్ కోర్స్ అని చెప్తాను నేను. ఇదైతే మాత్రం 6 months మీకు ఎవరైతే సిన్సియర్గా 2024 ఎగ్జామ్స్ ఖచ్చితంగా మీకు కొట్టాల్సిందని సిన్సియర్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఖచ్చితంగా మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. వెరీ అఫోర్డబుల్ ప్రైస్, ఇంత తక్కువకి బ్యాంక్ కోచింగ్ ఎక్కడ కూడా మీకు దొరకదు. కాబట్టి ఈ వెంటనే మా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోతే వీడియోకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.